కుర్రాడి పేరు అదేదో పీతో స్టార్ట్ అవుతుందని పవన్ కళ్యాణ్ అన్న. కంటెంట్ వరకు కట్ అవుతుంటే చాలు. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకున్నాను. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. మీరందరూ మామూలు కాదండి. ఆయన ఎలాంటి సినిమా చేసినా ఆయన పేరు విన్నా కూడా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రముఖులు ఏం జరుగుతుంది. నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. I love పవన్ కళ్యాణ్. పీకే సార్ ఇస్ గాడ్. నాకు పవన్ కళ్యాణ్ దేవుడు. వాళ్ళ వ్యత్యాసం ఫైట్ అంతే. భక్తులు పవన్ కళ్యాణ్ సహజత్వంగా మానవత దృక్పథం ఉండాలి. తన నేచర్ బట్టి అయితే కనుక he will emerge as a politician. కొనడం అమ్ముడు కూడా విద్య రాజకీయం అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆడ వాడకు అందులో రెండు విషయాలు, డబ్బు అంటే కేర్ చేయడం, పదవి అంటే కేర్ చేయడం. నీడ్ టు స్టార్ట్ ఏ పార్టీ. ఈ రౌడిజం చేసేవాళ్ళు, ఈ కరప్షన్ చేసేవాళ్ళు మనకి విలువలు చెప్తా వచ్చినాకుండా అందరిలాగా నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలను చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్ లో చచ్చిపోవాలి. ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను. That's what made me establish jealousy. జనసేనాని పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. భీమవరం, గాజువాకలో పరాజయం చవిచూశారు. కానీ పైకి లెగుస్తాను. పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాణాలు వదులుకున్న రైతు కుటుంబానికి నీ జేబులో నుంచి డబ్బు ఇస్తున్నావు. ఏ ఊరు డబ్బులు ఇచ్చినా ఏం చేసినా మై కష్టపడి ఇచ్చాడు కానీ ఒకళ్ళ ముంచల మై చెమట తీసి మై కష్టపడి అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు వండై నేనుంటానమ్మా చిదిరిన కలలకు కష్టాల్లో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పాటించాలి. తోడు నేనై నడిపిస్తానమ్మా. నాకైతే దేవుని కనపడుతున్నాడు సార్. మాలాంటి వాళ్ళకు సేవ సరైన కన్న బిడ్డ కూడా చేయలేడు సార్. అంత సాయం సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన ఇట్లా చేస్తున్నాడంటే నిజంగా దేవుడి కన్నా చరిత్రని తిరగరాయలేము. ఊరికే చరిత్రని సృష్టించలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది.
కేసులోనే ఎవరికే లేదు. సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది, వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాక ఎగరవేసింది. Election on his own, Pawan Kalyan plays such an important role in bringing them to power. He's known as the power star, and he's actually adding that extra power to this alliance. Credit should be given to one man called Pawan Kalyan. భారతదేశంలో 100% కొట్టేవాడు జనసేన. So Pawan Kalyan is the man of the match. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగన్నాథుడి కొమ్ములు విరిచేశారు. Who is he? What is he? చిట్ట చివరికి నోటి నుండి ఒక మాట వెలువడింది. ఆ మాట వినేందుకే నేను 10 ఏళ్లుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను రాజకీయం అనేది బ్రతికి ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది. అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు పాపంతో మంచి పైసలు ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా. అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు అనుకునే వాళ్ళందరికీ లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే 21 సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాలను పట్టుకున్నాడు. చూసారా, ఆ అభిమానం 100 రెట్లు పెరిగిందండి. ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన కోసం కష్టపడిన అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. I really love you all. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే మన డెప్యూటీ